Please subscribe and press bell icon for more videos. చూడండి డి మోయిస్ థియరమ్ లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ బిట్ లో ఫస్ట్ క్వశ్చన్ గివెన్ ఏమి ఇచ్చాడు 1 + i √3 అన్నాడు. ఓకే, ఇక్కడ ఏముంటది, ఎప్పుడు కాస్ థీటా ఉంటుంది, ఇక్కడ సైన్ థీటా ఉంటుంది. కాబట్టి మనకు ఫస్ట్ సైన్ 0 ఇక్కడ సైన్, ఇది కాస్. ఓకే, సైన్ 0 30 45 60 90. దీన్నే మనం రేడియన్స్ ఏ విధంగా రాయొచ్చు, 0 π/6, ఇది π/4, ఇది π/3, ఇది π/2. ఓకే, సైన్ 0 తెలుసు మనకు 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 √3/2, సైన్ 91. ఇప్పుడు కాస్ 0 1, ఇది √3/2, 1/√2, ఇది 1/2, ఇది 0. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1 ఉంది, ఇక్కడ కాస్ థీటా వస్తుంది, ప్లస్ ఫస్ట్ ఏం వస్తుంది కాస్ థీటా. ఓకే, ప్లస్ తర్వాత i సైన్ థీటా. చూడండి సైన్ లో సైన్ థీటా ఉంది కదా, ఇక్కడ సైన్ థీటా అంటే √3 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది కాబట్టి సైన్ 60, కానీ కింద 2 లేదు. ఓకే, ఇక్కడ కూడా చూడండి కాస్ 1 ఉంది కానీ 2 లేదు కింద, కాబట్టి 2/2 తోని డివైడ్ చేస్తున్నా, ఎందుకంటే సైన్ కాస్ట్లకు మార్చుకోవాలి కాబట్టి ఏం చేస్తున్నా 2/2 మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సేమ్ వస్తుంది, కాబట్టి 2/2 మల్టిప్లై విత్ 2/2. ఓకే, హోల్ పవర్ 3. ఇప్పుడు దీని ఏమని రాయొచ్చు, ఈ 2 లోపల మల్టిప్లై చేస్తున్నా, 2 × 1/2 + i √3/2 హోల్ పవర్ 3. ఇది హోల్ పవర్ 3 అనేది దీనికి కూడా వస్తుంది, 2/3, ఇది 1/2 అంటే ఇది ఇక్కడ చూడండి, దీని ఏమని రాయొచ్చు మనం, కాస్ π/3. కాస్ π/3 వాల్యూ ఎంత, 1/2. కాబట్టి i సైన్ π/3 హోల్ పవర్ 3. ఈ 3ని ఫార్ములా ఇదేం తెలుసు మనకి, కాస్ పవర్ ఏంటంటే కాస్ n θ ప్లస్ i సైన్ n θ, ఇది తెలుసు మనకు ఫార్ములా. దాంట్లో కన్వర్ట్ చేస్తున్న దీన్ని, అప్పుడు ఏమైతే 2/3 అంటే 2 × 2 = 4, 4 × 2 = 8. కాస్ ఆఫ్ 3π/3 ప్లస్ i సైన్ 3π/3, 3 క్యాన్సల్, 3 క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది అంటే 8 × కాస్ ఆఫ్ 5 ప్లస్ i సైన్ 5 అవుతుంది. ఇప్పుడు మనకి తెలియదు కాస్ 5 వాల్యూ సైన్ 5 వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఒకటి చూసుకోండి, ఎప్పుడు ఇది ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇది 4 క్వాడ్రంట్స్, ఇది ఫస్ట్ క్వాడ్రంట్, ఇది సెకండ్ క్వాడ్రంట్, ఇది థర్డ్ క్వాడ్రంట్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్, దిస్ ఇస్ సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, దిస్ ఇస్ ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, ఇప్పుడు చూడండి దీని ఏమని రాయొచ్చు, ఇది 0 degrees, ఇది 90 ఉంటుంది, ఇది 180 ఉంటుంది, ఇది 270, మళ్ళీ ఇది 360. ఓకే, ఇప్పుడు దీని ఏమని రాయొచ్చు, 90 - θ ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే, 90 - θ, తర్వాత 90 + θ 180 - θ 180 + θ 270 - θ 270 + θ 360 - θ 360 + θ. ఓకే, ఇది సైన్ అన్ని ప్లస్, సైన్ కాస్ కొస్ ట్యాన్ అన్ని. ఓకే, ఇక్కడ సైన్ కొసెక్ పాజిటివ్, మిగతా అన్ని నెగటివ్, రిమైనింగ్ ఆల్ నెగటివ్. ఓకే, ఇక్కడ ట్యాన్ అంటే ట్యాన్ కాట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ నెగటివ్. ఇక్కడ కూడా చూడండి కాస్ సీకెంట్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్
నెగటివ్. ఇప్పుడు మనకేం కావాలి ఇక్కడ వాల్యూస్ స్టాండర్డిజం కాస్ పై అన్నాడు కాబట్టి కాస్ 180 ఓకే 180 మైనస్ 0 ఏమవుతుంది 180 అవుతుంది కాబట్టి కాస్ 180 అంటే సెకండ్ క్వాడ్రంట్ కాస్ ఏముంది మైనస్ ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి కాస్ వస్తుంది కాస్ 0 అంటే కాస్ 0 అంటే 1 మైనస్ 1 సైన్ పై చేద్దాం సైన్ 180 మైనస్ 0 ఏమవుతుంది సైన్ ఇక్కడ ఏమైతే సైన్ 180 మైనస్ 0 అంటే సైన్కి పాజిటివ్ కాబట్టి సైన్ 0 అనే 0 ఏం వాల్యూ 0 సో సబ్స్టిట్యూట్ చేద్దాం 8 ఇంటూ కాస్ పై అంటే మైనస్ 1 ప్లస్ ఐ ఇంటూ 0 అప్పుడు ఏమవుతుంది 8 ఇంటూ మైనస్ 1 ఇది ఈక్వల్స్ టు మైనస్ 8 ఈ విధంగా చేయాలి ఈ విధంగా ఇది గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ సొల్యూషన్ 1 ప్లస్ ఐ పవర్ 8 ఐ హోల్ పవర్ 8 అన్నాడు ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది చూడండి 0 అంటే ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది ఇక్కడ 0 ఉంది కాబట్టి సేమ్ యాంగిల్ ఉండాలి కాబట్టి ఇక్కడ 1 ఉంది ఇక్కడ √3 ఉంది ఇక్కడ √3 ఉంది కాబట్టి ఇక్కడ 1 ఉంది కాదు ఇవి ఏవి రావు కానీ ఇక్కడ 1 ఉంది ఇక్కడ 1 ఉంది √2 తో డివైడ్ చేస్తుంది ఇక్కడ ఎందుకంటే కాస్ట్ లో మార్చుకోవాలి ఇక్కడ కాస్ట్ లో మార్చుకోవాలి ఇక్కడ సైన్ లో మార్చుకోవాలి ఓకే ఇక్కడ ఐ దగ్గర సైన్ లో మార్చుకోవాలి ఎప్పుడు కానీ కాంప్లెక్స్ ఇందులో అప్పుడు ఏమవుతుంది √2 by √2 dividing and multiplication with √2 plus I over whole power 8 ఈ √2 లోపల మల్టిప్లై చేస్తున్నా √2 ఓకే 1 by √2 plus I ఇది మైనస్ సారీ ఇది మైనస్ ఓకే అప్పుడు ఏమవుతుంది ఇది 1 by √2 whole power 8 ఓకే ఇప్పుడు ఈ పవర్ అనేది రెండింటికి వస్తుంది కాబట్టి √2 పవర్ 8 ఇది దీని వాల్యూ ఎంత అన్నాను కాస్ 45 ఫస్ట్ కాస్ తీసుకోవాలి కాబట్టి కాస్ 45 మైనస్ ఐ సైన్ 45 ఇదే విధంగా ఉంది పవర్ 8 ఇది ఫార్ములాలో చేయండి కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా హోల్ పవర్ ఎన్ ఏమవుతుంది కాస్ ఎన్ టీటా ప్లస్ ఐ సైన్ ఎన్ టీటా ఓకే ఇప్పుడు దీని ఏమని రాయొచ్చు 2 పవర్ 1/2 ఇంటూ 8 కాస్ ఆఫ్ 8 పై బై 4 మైనస్ ఐ సైన్ 8 పై బై 4 ఇక్కడ సేమ్ అంతే 4 1 దా 4 2 దా 4 1 దా 4 2 దా ఓకే అప్పుడు ఏమవుతుంది 2 1 దా 2 4 దా అప్పుడు ఏమవుతుంది 2 పవర్ 4 కాస్ ఆఫ్ 2 పై మైనస్ ఐ సైన్ 2 పై ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తా కాస్ 2 పై వాల్యూ చేస్తున్నా ఇక్కడ కాస్ ఆఫ్ 2 పై అంటే 360 కాబట్టి కాస్ 360 ప్లస్ థీటా 0 కాస్ 360 ప్లస్ 0 కాస్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో 360 ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ ప్లస్ ఉంటుంది ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి కాస్ వస్తుంది కాబట్టి కాస్ 0 వాల్యూ ఎంత 1 ఈ విధంగా ఇప్పుడు నెక్స్ట్ సైన్ 2 పై చూద్దాం అప్పుడు ఏమైంది సైన్ 360 ప్లస్ 0 ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి సేమ్ ఉంటుంది ప్లస్ ఉంటుంది మరి ఈవెన్ నెంబర్ కాబట్టి సైన్ 0 ఎంత 0 ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ 2 పవర్ 4 అంటే 16 కాస్ 2 పై అంటే 1 ఐ మైనస్ ఐ సైన్ పై 2 పై అంటే 0 అప్పుడు ఏమవుతుంది 16 1 జా 16 ఆన్సర్ 16 ఈ విధంగా చేయాలి చూడండి అన్నాడు 1 1 అంటే ఇదేది న్యూమరేటర్లో 1 1 ఇక్కడ ఉంది చూడండి న్యూమరేటర్లో 1 ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ √3 ఉంది కాబట్టి 1 న్యూమరేటర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైంలో కాస్ 45
1/√2 కాబట్టి √2తోని √2తోని మల్టిప్లై చేయాలి. ఈ డినామినేటర్ని √2/√2 మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. 1 + i హోల్ పవర్ 16. ఓకే, ఈ 16 ఇప్పుడు దీన్ని లోపలికి తీసుకెళ్తున్నాం. √2 ఇంటూ ప్లస్ 1i 1/√2 హోల్ పవర్ 16. ఓకే, ఈ 16 అనేది దీనికి వస్తుంది, దీనికి వస్తుంది. ఓకే, √2 పవర్ 16 ఇది cos pi/4 ప్లస్ i sin ఇది sin pi/4 హోల్ పవర్ 16. ఇది చూడండి, దీని ఏమన్నా రాయొచ్చు 2 ఇంటూ 16. ఓకే, ఇది 16 ఇక్కడ లోపల రాయండి. ఇప్పుడు cos 16 pi/4 ప్లస్ i sin 16 pi/4. ఓకే, 4 1 4 4 4 1 4 4 ఓకే, 2 1 2 8 2 8 అంటే 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 4 16 ఇంటూ 16 2 56. ఇప్పుడు చూడండి cos ఆఫ్ 4 pi ప్లస్ i sin 4 pi. 4 pi అంటే 2 pi ఇంటూ 2 pi 2 pi ఇంటూ 2 అంటే చూడండి cos 4 pi అంటే 4 18 72 720 ప్లస్ 0 720 ప్లస్ 0 లేదా ఏమని రాదు దీన్ని. ఓకే, 720 ప్లస్ 0 అంటే ఇక్కడికి 360 అవుతుంది. మళ్ళీ రౌండ్ వస్తే 720 అవుతుంది ఇక్కడికి. అంటే 720 ప్లస్ టీటా అంటే ఫస్ట్ క్వాడ్రంట్ అంటే cos ఆఫ్ 0 ఇది 72 ఈవెన్ నెంబర్ కాబట్టి cos 0 వాల్యూ 1. సేమ్ sin 720 ప్లస్ 0 అదేమవుతుంది sin 0 అదేమవుతుంది 0. ఈ విధంగా ఈ రెండు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది 256 ఇంటూ 1 ప్లస్ i ఇంటూ 0 ఇప్పుడు ఏమవుతుంది 256 అవుతుంది ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. రోమన్ ఫస్ట్లో సెకండ్ క్వశ్చన్లో పడుతుంది. ఏమిచ్చాడు 3/2 ప్లస్ i/2 మైనస్ i/2 పవర్ 5. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం రావాలి ఫస్ట్ కాస్ కాబట్టి కాస్లో √3 ఎక్కడ ఉంది ఇక్కడ కాబట్టి ఈ వాల్యూ 5/6. సైన్లో 1/2 కాబట్టి ఈ వాల్యూ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు గివెన్ √3/2 ప్లస్ i 1/2 అని రాసి దీనికి పవర్ 5 మైనస్ √3 1/2 పవర్ 5. చూడండి ఇక్కడ ఏం రాయొచ్చు cos 5/6 ఎందుకంటే cos 30 వాల్యూ √3/2 i sin ఇక్కడ కూడా సేమ్ మైనస్ వస్తుంది. ఇక్కడ సేమ్ cos 3/2 అంటే 5/6 మైనస్ i sin 5/6 హోల్ పవర్ 5. ఇక్కడ 5. ఓకే, లోపల రాస్తే మనకు తెలుసు cos ఆఫ్ 5/6 ప్లస్ i sin 5/6 ఇది మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ cos 5/6 మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ i sin 5/6 this side sin 5/6 ఇది మైనస్ ఇది ప్లస్ క్యాన్సల్. ఇప్పుడు ఇది ఒక i sin 5/6 ఇది ఒక i sin 5/6 ఏమవుతుంది 2 అవుతుంది. 2i sin 5/6 దీని ఏమని రాయొచ్చు మనం 2i sin 5 మైనస్ 5/6. ఎందుకు చూడండి ఇది చూడండి మళ్ళీ ఎస్ ఏం చేస్తే 6pi మైనస్ 5/6 అప్పుడు ఏమైతే 6pi మైనస్ 5 పోతే 5/6
6 కాబట్టి దీన్ని ఇక్కడ ఈ విధంగా రాసు sin పై మైనస్ అంటే sin 180 మైనస్ థీటా అంటే sin 180 మైనస్ పై బై 6 అంటే అప్పుడు ఏమవుతుంది సైన్ సెకండ్ క్వాడ్రంట్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ అంటే సైన్ ఏమవుతుంది ప్లస్ ప్లస్ ఇక్కడ 180 ఉంది కాబట్టి సైన్ సైన్ ఇదేమవుతుంది 5/6 సైన్ 5/6 వాల్యూ ఎంత 1/2 ఓకే ఇప్పుడు ఏమవుతుంది 2i sin 5/6 అవుతుంది 2i ఇంటూ sin 5/6 అంటే 1/2 2 1 2 1 అప్పుడు ఏమైతే మిగులుతుంది i ఇదే ఆన్సర్ ఈ విధంగా చేయాలి ఫస్ట్ ఏం చేయాలి √3/2 అంటే cos 5/6 రాసుకోవాలి ఈ 5ని ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి ఇవి రెండు కట్టకపోతే 2i sin ఇది అవుతుంది ఇక్కడ 5 - 5/6 రాసి ఎందుకంటే ఇది వచ్చేది మళ్ళీ 5/6 థీటా దేర్ఫోర్ ఇది కట్ అయిపోతుంది ఐ ఆన్సర్ వస్తుంది ఈ విధంగా చేయాలి బిట్ నెక్స్ట్ సెకండ్ రో మనం చూద్దాం Thanks for watching my videos. Subscribe my channel please.